లోని మాటలు చదువుకుని సెయింట్ అగస్టిన్ వల్ల రివైవల్ వచ్చింది. ఏమండి, అందుకని ఇది ఉజ్జీవాన్ని సంఘ సంస్కరణకు తోడ్పడ్డ పుస్తకంగా ఈ పుస్తకాల గురించి మనం పరిగణించవచ్చు అన్నమాట. అటు తర్వాత స్నేహితులారా, దీని అధ్యయనం వ్యక్తిగత రూపాంతరానికి పర్సనల్ ట్రాన్స్ఫర్మేషన్, వ్యక్తిగత రూపాంతర అనుభవానికి ఇది సహాయపడే పుస్తకం అన్నమాట. ఈ 3 ప్రాముఖ్యమైన విషయాలు మీరు మనసులో ఉంచుకుంటే, ఈ 17 వచనాల్లో 2 ప్రాముఖ్యమైన విషయాలు అడ్రస్ చేస్తున్నాడు ఆయన. 17 వచనాల్లో 2 ప్రాముఖ్యమైన విషయాలు ఆయన అడ్రస్ చేస్తాడు. అందులో మొట్టమొదటిది గాస్పల్, సువార్త. సువార్త. ఇలా అడుగుతాను, చెప్పండి. యేసు ప్రభువుని నమ్మండి అమ్మా, మీరు స్వస్థత పొందుతారు. సువార్తేనా? యేసు ప్రభువుని నమ్మండి అమ్మా, మీ అప్పులు తీరుతాయి. సువార్తేనా? యేసు ప్రభువుని నమ్మండి బాబు, మీరు కారు కొట్టారు. సువార్తేనా? యేసు ప్రభువుని నమ్మండి, మీకు సమాధానం వస్తుంది. సువార్తేనా? సువార్త? ఇక బయటమా? యేసు ప్రభువుని నమ్మండి, మీరు పరలోకం వస్తారు. సువార్తేనా? ఏమంటారు కదా, స్వార్థం. యేసు ప్రభువుని నమ్మండి, మీకు దెయ్యాలు పడవు. సువార్తేనా? మరి ఇంతకు మీరు చెప్పే సువార్త అని చెప్పండి. యేసు ప్రభువుని నమ్మండి, రక్షణ పొందుతారు. సువార్తేనా? సరే, యేసు ప్రభువుని నమ్మండి, పాప క్షమాపణ కలుగుతుంది. సువార్తేనా? సువార్త. ఆడపిల్ల బాగున్నారు. 15:1-3 అయితే క్రీస్తు లేఖనముల నిమిత్తము మన పాపముల నిమిత్తము శిలువలో మరణించును, సమాధి చేయబడును, పునరుత్థానం. 1 కొరింథీ 15:1. వినండి, సువార్త అంటే దేవుని కుమారుని గురించి మాట్లాడడం. మనం రిజల్ట్స్ మాట్లాడుతున్నాం. యేసు ప్రభువుని నమ్మండి అంటే ఎందుకు నేను నమ్మాలి అంటే, జబ్బు తగ్గుద్దనా, అప్పు తీరుద్దనా, వస్తువు వస్తుందనా, సమాధానం వస్తుందనా, పరలోకం పోతానన్నా, ఇదా? అసలు ఎందుకు నమ్మాలో? ఇప్పుడు ఒకదాన్ని నమ్మండి అని చెప్తున్నప్పుడు నమ్మడానికి ఆధారాలు ఇవ్వాలిగా. నమ్మడానికి ఆధారాలు ఇవ్వాలి కదా. మనం నమ్మడానికి ఆధారాలు ఇవ్వకుండా నమ్ముకో దెయ్యాలు పోతాయి, నమ్ముకో స్వస్థతలు వస్తాయి అని మాట్లాడుతుంటే మనం చెప్పింది సువార్త అవుతుంది. గాస్పెల్ ఈజ్ నథింగ్ బట్ స్పీకింగ్ అబౌట్ ఏ పర్సన్, దట్ పర్సన్ ఈజ్ జీసస్ క్రైస్ట్. అంతే. సువార్తనగా ఏమంటే ఒక వ్యక్తిని గురించి మాట్లాడడం, ఆ వ్యక్తి ఎవరు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన గురించి మాట్లాడకుండా ఏం కలుగుతాయని చెప్పినా ఇవన్నీ కలగవా? యేసు ప్రభు నమ్మితే జరుగుతాయి. అవి చెప్పడం నేను తప్పని చెప్పడం లేదు. యేసుని గురించి మనం ఏమీ మాట్లాడుకుంటా ఇది కలుగుద్ది, అది వచ్చింది, పరలోకం వచ్చింది, పాప క్షమాపణ వచ్చింది అన్ని చెప్పాం. బట్ నమ్మడానికి మనకు సరైనటువంటి ఆధారం ఇవ్వడం లేదు. సరైన ఆబ్జెక్ట్ ఇవ్వకుండా నమ్మంటే ఏం నమ్ముతారు వాళ్ళు? నమ్మారు. ఏమి నమ్మారు? స్వస్థ నమ్మానంటారు. ఇప్పుడు గర్భాశయంలో చాలా మంది ఎందుకు మళ్ళీ 5వ మతంలోకి వెళ్ళిపోతున్నారంటే, ఏదో కలుగుద్దని చెప్పారు ఎవరో, అది నమ్మారు, అది కలగలేదు. నేను యేసు ప్రభువుని నేను ఎందుకు ఉండాలి? నేను వెనక్కి తిరిగి నేను వెళ్ళిపోతాను. కనుక వినండి స్నేహితులారా, సువార్త అంటే దేవుని కుమారుడి గురించి మాట్లాడడం. ఆ కుమారుడి గురించి మాట్లాడుతాం, ఎఫర్ట్స్ ఆటోమేటిక్ చెప్తాం. ఆ యేసు ప్రభు ఇలాంటి వ్యక్తి గనక ఈ కార్యం చేశాడు గనక ఆయన విశ్వాసం ఉంచడం వల్ల సమాధానం కలుగుతుంది, పాపక్షమాపణ కలుగుతుంది, రక్షణ కలుగుతుంది. అవసరమైతే ఆయన స్వస్థపరుస్తాడు, అవసరమైతే నీ సమస్యల్లో, ఆర్థిక సమస్యల్లో పరిష్కారం ఇస్తాడు. ఇవన్నీ చెప్పడం తప్పు కాదు. కానీ చెప్పవలసినటువంటి మూలం చెప్పకుండా
ఏమండి చెప్పవలసి ఏమండి ముందు చెప్పకూడదు ఎఫెక్ట్స్ ముందు చెప్పేసరికి ఏమైందనంటే ఎద్దుల బండికి ఎద్దులు వెనకాల కట్టే మంది ముందు పెట్టాం, ఎద్దులనేమో వెనకాల పెట్టి బండినే ముందు పెట్టాం. ఇక ఏ పోతుంది ఈ బండి? ఏమంటే ఇంట్రడక్షన్ లో పౌలు మొదటి 7 వచనాల్లో ఆయన మాట్లాడేది దేని గురించి అంటే సువార్తలు. ఆయన గురించి చెప్పుకున్నాడు, విశ్వాసాలు అభినందించాడు. అవన్నీ మీరు ధ్యానం చేసుకుంటే మీ క్వైట్ టైంలో చాలా మంచి విషయాలు ఉంటాయి. పౌలు గురించి కూడా చాలా మంచి విషయాలు ఉంటాయి ఈ మొదటి 7 వచనాల్లో. అవన్నీ చెప్పి మనం ఏమండి వర్డ్ బై వర్డ్, వెర్స్ బై వెర్స్ స్టడీ చేసుకోవడానికి మనకు అంత టైం లేదు. నేను కీ ఐడియా మీకు నేను జ్ఞాపకం చేస్తాను. ఇంతకే పౌలు ఏమంటే సువార్తల గురించి మాట్లాడే క్రమంలో మొదటి 7 వచనాల్లో మొదటి నుంచి 8 లైన్ వరకు చదవడమ్మా. 8వ లైన్ నుంచి మొదలు పెట్టండి. గాక 8వ లైన్ గాక ఉంటుంది. గాక వదిలేసి దేవుడు తన కుమారుడును మన ప్రభువునైన యేసుక్రీస్తు విషయమైన ఆ సువార్తను పరిశుద్ధ లేఖనముల యందు తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానము చేశాను. యేసుక్రీస్తు. ఇటువైపు చూడండి. సువార్త ఏంటంటే ముందు వాగ్దానము చేశాను. ఇది వాగ్దానం చేయబడినటువంటి సత్యం. ఇది ప్రామిస్డ్ ట్రూత్, వాగ్దానం చేయబడిన సత్యం. వినండి ఎలా చెప్తా. సువార్త ఎప్పటిది? సువార్త ఎప్పటిది? సువార్త ఎప్పటిది? చెప్పడానికి గట్స్ ఉండాలి, గట్టిగా చెప్పండి. ఏంటి సువార్త ఎప్పటిది? ఆదికాండంలోనుందా? అప్పుడే యేసు ప్రభు లేఖనాల ప్రకారం చనిపోయాడా, పాతి పెట్టబడ్డా, తిరిగి లేచాడా? ఏమనుంది చెప్పండి. ఓకే, ఏమంటే మనం ఈ రోజు కలిగి ఉన్న సువార్త, మనం నమ్మిన సువార్త, మనం ప్రకటిస్తున్న సువార్త ఇది మోడర్న్ గాస్పల్ కాదు, ఇది ఏన్షియంట్ గాస్పల్. అంటే ఇది ఇప్పుడే తయారైన సువార్త కాదు, ఇది పూర్వకాలం నుంచి ఉంది. సరే, ఆదికాండం 3:15 అన్నారు వెళ్దాం, అక్కడ వీళ్ళు ఆలోచిద్దాం తర్వాత. ముందు అది పూర్వకాలం నుంచి ఉంది. సరే, ఏంటి అందులో ఉంది? దేవుని కుమారుని గురించిన మాట ఉంది, అదే వాగ్దానం. సరే, ఎవరికి ఇది వాగ్దానం చేయబడింది? పాపంలో ఉన్న వారికి అక్కడ చేయబడింది ఆ టైం. సరే, మళ్ళీ ఎలా ఏమండి? సరే, ఇది వాగ్దానం చేయబడింది కదా సువార్త. ఎవరు వాగ్దానం చేశారు? ఎవరి గురించి వాగ్దానం చేశాడు? తన కుమారుని గురించి. ఎవరికి వాగ్దానం చేశాడు? మళ్ళీ చదవండి. ఇప్పుడు చదివిన పోర్షన్ ఎవరు చదవండి. దేవుడు తన కుమారుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు విషయమైన ఆ సువార్తను పరిశుద్ధ లేఖనముల యందు తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానం చేశాను. ముందు ఉన్నవారు ఎవరు? పితరులు. వాగ్దానం చేసింది ఎవరు? దేవుడు. ఎవరి గురించి వాగ్దానం చేశాడు? కుమారుని గురించి. ఎవరితో వాగ్దానం చేశాడు? రైట్. ఎవరి ద్వారా వాగ్దానం చేశాడు? ఎక్కడ ఉన్నవన్నీ? అక్కడ ఉన్నది చదవండి. సువార్త వినండి. సువార్త అంటే వాగ్దానం చేయబడింది అని అనుకున్నాగా ఎక్కడ ఉందా ఆ మాటను బట్టి. సరే, ఎవరు వాగ్దానం చేశారు? దేవుడు వాగ్దానం చేశారు. ఏమండి, ఎవరి గురించి వాగ్దానం చేశారు? ఎవరికి వాగ్దానం చేశారు? పితరులకు. ఏమండి, ఎవరి ద్వారా వాగ్దానం చేశాడు? ఎవరి ప్రవక్తల ద్వారా. అవన్నీ ఎక్కడ ఉన్నాయి? పరిశుద్ధ లేఖనాలు ఉన్నాయి. అది ఆ వచనంలో ఉన్న కంటెంట్ అంతే. ఈ కథలకి ఏం లేదు, పెడంతా తీనక్కర్లా. సో ఇప్పుడు ఈ దేవుడు తన కుమారుని గురించి చేసినటువంటి ఈ వాగ్దానపు సువార్తలో ఏమంటే ఇందాక ఆదికాండం 3:15 అన్నారు. 3:15లో యేసుక్రీస్తు గురించి ఏముంది అక్కడ? స్త్రీ సంతానం. ఏమండి, దానితో పాటు ఆదికాండం 3:15తో పాటు
మనం గుర్తించవలసిన కొన్ని కీలకమైన విషయాలు ఉన్నాయి. ద్వితోపదేశ కాండం 18వ అధ్యాయం 16వ వచనంలో దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు వాగ్దానం చేస్తున్నాడు. వాగ్దానం చేసింది దేవుడు, వాగ్దానం చేసింది తన కుమారుడికి వచ్చి. వాగ్దానం ఎవరి ద్వారా జరిగిందంటే మోషే ద్వారా. వాగ్దానం ఎవరికంటే ఇశ్రాయేలు ప్రజలకు. ఏమని అంటే, నా వంటి ఒక ప్రవక్తను దేవుడు మీకు అనుగ్రహించాడు, పుట్టించాడు. ఆ వంటి ప్రవక్త అంటే మహమ్మద్ కాదు. ఏమంటే మహమ్మద్కు ముందే యేసు ప్రభు ఉన్నాడు. ఏమంటే మోషే లాంటి ప్రవక్త మీకు అనుగ్రహించబడతాడు. సో దేవుని కుమారుని గురించిన వాగ్దానంలో మొదటి వాగ్దానం ఏమండి, వినండి, ప్రాఫిట్ లైక్ మోసెస్ మనకు అనుగ్రహించబడతాడు. మొదటి మాట. రెండవ మాట, 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 12వ వచనం. 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 12వ వచనం. అక్కడ మనం ఏం చదువుతామంటే, దావీదు నువ్వు పితరులతో పాటు నిద్రించిన తర్వాత నీ గర్భంలోంచి నీ సంతతిని దేవుడు హెచ్చించి అతని రాజ్యం స్థిరపరచును, అతని నామకరణతో ఒక మందిరాన్ని నిర్మిస్తాడన్నాడు. అంటే ఆయన ఎవరన్నమాట? సొలొమోను వంటి రాజు. మీకు సొలొమోను లాంటి రాజు అనుగ్రహించబడతాడు. వాస్తవంగా ఆ మాటలు ఏమండి ఇమీడియట్ గా వర్తించేది సొలొమోనుకే, కానీ లాంగ్ రన్ లో అవి ప్రభు యేసుక్రీస్తుకే వర్తిస్తాయి. అది రెండవ మాట. మోషే వంటి ప్రవక్త, సొలొమోను వంటి రాజు. మూడవ మాట ఏంటంటే మెల్కీసెదెకు వంటి యాజకుడు. సరే వినండి, మళ్ళీ అడుగుతాను. 110వ కీర్తన 4వ చరణంలో ఏమండి మెల్కీసెదెకు వంటి క్రమం చెప్పున నీవు నిరంతరము యాజకుడమై ఉంటావని దేవుడే ప్రమాణం చేశాడు అన్నారు. రైట్. ఇప్పుడు ఈ 3 ఏమండి ప్రామిసెస్ లో మొదటి ప్రామిస్ ఎవరు చేశారు? దేవుడు చేశాడు. ఎవరికి చేశాడు? పితరులను ఇశ్రాయేలు చేశాడు. ఎవరి ద్వారా చేశాడు? ఎవరి ద్వారా? మోషే ద్వారా. ఎవరి గురించి చేశాడు? కుమారుని గురించి. ఈ కుమారుడు ఎట్లా ఉంటాడు? మోషే ప్రవక్త ఉంటాడు. రైట్. మోషే ప్రవక్త ఉంటాడు. సెకండ్ ప్రామిస్ చూడండి. సెకండ్ ప్రామిస్ ఎవరు చేశారు? దేవుడు చేశాడు. ఎవరితో చేస్తున్నాడు? రెండో ప్రామిస్ ఎవరు చేశారు? దేవుడు చేశాడు. ఎవరితో చేశాడు? దావీదుతో చేశాడు. ఎవరి ద్వారా చేశాడు? ఎవరా ప్రవక్త? నాతాన్. నేను చాలా కీప్గా ఉంటాను మరి విషయం. నాతాన్ ద్వారా చేశాడు. సరే, ఎవరి గురించి చేశాడు? తన కుమారుడు గురించి. ఎలా ఉంటాడు తన కుమారుడు? సొలొమోను లాంటి రాజులా ఉంటాడు. నాతో ఉన్నారా? ఎక్కడుంది ఇది? అది ఎక్కడుంది? ద్వితోపదేశ కాండంలో. సరే, మూడోది ఏమండి, ఇక్కడ మళ్ళీ గమనించాలి. ఇందులో మెల్కీసెదెకు వంటి యాజకుడు ఎవరు ప్రామిస్ చేశారు? దేవుడు చేశాడు. ఎవరికి ప్రామిస్ చేస్తున్నాడు? ఎవరికి? దేవుడు మెల్కీసెదెకు లాంటి యాజకుడు ఆయన వస్తాడని అది ప్రామిస్ చేస్తున్నాడు. ఎవరికి? ఎత్తనట్టు పట్టుకుపోతాను కలిపేస్తున్నాడు. ఎవ్రీ పత్రికలో మాట్లాడుతున్నప్పుడు ఇక్కడ ప్రాఫిట్ ఎవరు చెప్పండి మరి? ఎవరితో చేయిస్తున్నారు? దేవుడు మెల్కీసెదెకు లాంటి యాజకుడు ఒక ఆయన వస్తాడు అనేటువంటి మాట 110వ కీర్తన ఎవరు పాడుతున్నారు? ఎవరి ముందు పాడుతున్నాడు? ఇశ్రాయేలు. మెల్కీసెదెకు లాంటి ఒక ప్రవక్త మనకు అనుగ్రహించబడతాడు అనేటువంటి మాట ఎవరికిది? ఇశ్రాయేలు ప్రజలు చెప్తున్నాడు. బట్ అది ఎవరికి రివీల్ అయింది? ప్రభుతో సెలవిచ్చిన మాటను ఎవరు విన్నారు? ఆ మాట ప్రాఫిట్ ఎవరు? అర్థమవుతుందా? కనుక వినండి, సువార్త అనగా ఈ పౌలు యొక్క వెర్షన్ ఇప్పుడు మనం చూస్తున్నాం. పౌలు యొక్క లైన్ లో సువార్త అంటే ఏంటంటే తన కుమారుడైన యేసుక్రీస్తు గురించి మాట్లాడడం. ఆ కుమారుడు ఎవరనంటే 2000 సంవత్సరాల కిందట పుట్టినవాడు కాదు. ఆయన గురించి మాట్లాడడం అనేది ఇదో ఆధునిక సంభాషణ కాదు. ఇది పూర్వకాలం నుంచి ఉన్నటువంటి సంభాషణ. ఆదికాండం 3:15 నుంచి స్త్రీ సంతానంగా చెప్పబడిన ఆయన
ఆయన మోషే లాంటి ప్రవక్తగా అనుగ్రహించబడతాడని, సొలొమోను లాంటి రాజుగా అనుగ్రహించబడతాడని, మెల్కీసెదెకు వంటి యాజకుడుగా అనుగ్రహించబడతాడని దేవుడే ఏమండి పితరులకు వాగ్దానం చేశాడు. వాగ్దానం చేస్తున్నప్పుడు ప్రవక్తల సాధనాలుగా వాడుకున్నాడు. అవన్నీ కూడా ఎక్కడ రాయబడ్డాయి? పరిశుద్ధ లేఖనాల్లో రాయబడ్డాయి. సో ఇప్పుడు మనం ప్రకటిస్తున్న సువార్త, నమ్మిన సువార్త, ప్రకటించే సువార్త ఇది నిన్న మొన్నటిది కాదు, ఇది పూర్వకాలం నుంచి ఉన్నది. ఏమండి ఈ సువార్త యొక్క ఏమండి సారములో మొదటి మాట, ఇది వాగ్దానం చేయబడిన సువార్త. వాగ్దానం చేసిన వాడు దేవుడే. ఏమంటే మనిషి ప్రామిస్ చేసింది కాదు, దేవుడే వాగ్దానం చేశాడు. తన కుమారుని గురించి వాగ్దానం చేశాడు. ముందు మన మనసులో పడవలసిన మొదటి మాట. కంటిన్యూస్ చదవడం తర్వాత వాగ్దానం చేసిన తర్వాత చదవడం. యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను మృతుల్లో నుంచి పునరుత్థానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగా ప్రభావముతో నిరూపించబడెను. సువార్త అంటే ఏంటి? పౌలు యొక్క వెర్షన్ అంటే ఇది నిరూపించబడిన సత్యం, ఇది ప్రూవెన్ ట్రూత్, ఇది నిరూపించబడిన సత్యం, ఇది ప్రూవెన్ ట్రూత్. ఏమని నిరూపించబడ్డాడు? ఇప్పుడు పాస్టర్ గారు చదివిన వచనంలో రెండు కీలకమైన ఆలోచనలు ఉన్నాయి. ఒకటి దావీదు కుమారుడు, రెండవది దేవుని కుమారుడు. దావీదు కుమారుడు, రెండవ దేవుని కుమారుడు. దావీదు కుమారుడు అంటే మీనింగ్ ఏంటి? దావీదు కుమారుడు అంటే మీనింగ్ ఏంటి? హ్యూమన్ మనిషి, నా మానవుడు. దేవుని కుమారుడుగా నిరూపించబడ్డాడు. దేన్ని బట్టేట? పరిశుద్ధమైన ఆత్మ. ఈ పరిశుద్ధమైన ఆత్మను బట్టేట ఏంటి అర్థం? మృతులలో నుంచి లేపబడినందున పరిశుద్ధమైన ఆత్మ, మృతుల నుంచి లేపబడిన పునరుత్థానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగా ప్రభావంతో నిరూపించబడను. ఒక ప్రశ్న అడుగుతాను, చెప్పండి. యేసు ప్రభు దేవుని కుమారుడైన ఓఎస్, అందులో అనుమానం ఏముంది? సరే, ఎప్పుడు దేవుని కుమారుడు ఆయన? ఎప్పుడు దేవుని కుమారుడు ఆయన? ముందు దేవుని కుమారుడు కదా. ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను అన్నాడుగా. అదే తమ్ముడు, యేసుక్రీస్తు దేవుని కుమారుడుగా నిరూపించబడ్డది ఉంది కదా. ఎప్పుడు యేసుక్రీస్తు దేవుని కుమారుడు? ముందు కాదమ్మా, కాదని నేను కనిపించేయాలని మాకు అర్థమైంది. అందుకని ఆమె కనిపించేది. నేను కనిపించట్లేదు. నిరూపణ అడుగుతున్నారా, దేవుని కుమారుడు అడుగుతున్నారా? దేవుని కుమారుడు అడుగుతున్నాను. నేను క్లియర్ అడిగాను సార్, మాకు అర్థమైంది సార్. ఆది నుంచి దేవుని కుమారుడు మాత్రం నిరూపణ అనేది పునరుద్ధరణ నిరూపణ. దేవుని కుమారుడు అనబడతాడు. కీర్తనలో 2వ అధ్యాయం కూడా నీవు నా కుమారుడు, నేడు నిన్ను కనియాను. నేడు మరి నేడే ఇప్పుడు వచ్చింది. ఎప్పుడు ఇంకేం మాట్లాడదు. అదే చెప్పండి. ముందు నుంచి దేవుని కుమారుడు, ఇది చాలా కీలకమైన ఆలోచనే. అంటే మనం అంత తేలిగ్గా మనం తీసేస్తాం కానీ చాలా ప్రధానమైన ఆలోచన. యేసు ఎప్పటి నుంచి దేవుని కుమారుడు అంటే దేవుని ప్రణాళికలో ఆయన దేవుని కుమారుడే. ఏమండి సన్ ఆఫ్ గాడ్ ఇన్ గాడ్స్ ప్లాన్ అంతే, వదిలేసాడు ఒకటి.
అది అయిన తర్వాత కన్యమరియ గర్భంలోంచి పుట్టినప్పుడు దేవుని కుమారుడు కాదా? మరి కుమారుడు కంటే అతను ఏమని పడతాడు? దేవుని అనబడ్డాడు. అంతే, ప్రణాళికలు ఉన్నవాడు అనబడ్డాడు దేవుని కుమారుడు. తర్వాత ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను అనే మాట దేవుని చేత సాక్ష్యం పొందాడు కదండి. ఇప్పుడు చనిపోయి తిరిగి లేచిన తర్వాత దేవుని కుమారుడుగా అతను స్వీకరించబడ్డాడు. దావీదు కుమారుడు శరీరంతో పుట్టినటువంటి దావీదు కుమారుడిని దేవుడు తన కుమారుడుగా అడాప్ట్ తీసుకున్నాడు. అర్థమవుతుంది నేను చెప్పే మాట? దేవుని ప్రణాళికలో ఉన్న దేవుని కుమారుడే, అనుమానించక్కర్లేదు. నేను చెప్పిన మాట రైట్. కన్యమరియ పుట్టినప్పుడు దేవుని కుమారుడు అనబడ్డ వాడే. తర్వాత యోర్దాను నది నుంచి బయటకు వచ్చినప్పుడు సాక్ష్యం పొందిన వాడే. ఏమంటే ఇప్పుడు మృతుల్లోంచి పునరుత్థానుడు తిరిగి లేచిన తర్వాత ఏ దావీదు కుమారుడైతే ఏమండి ఈ 33 సంవత్సరాలు భూమి మీద తిరిగినాడో ఆయన మృతులోంచి లేపి నా కుమారుడుగా నేను తీసుకున్నా. అంతవరకు శరీరంతో ఉన్నటువంటి కుమారుడు దేవుని దగ్గర వెళ్ళినోడు ఎవరు లేడు. శరీరంతో ఉండి దేవుని దగ్గర వెళ్ళిన వారు ఎవరు లేరు. చిన్న ఆలోచన ఇక్కడే ఇప్పుడు త్రిత్వంలో ఉన్నటువంటి ముగ్గురు వ్యక్తులుగా ఆయన అప్పుడు కుమారుడు అనడానికి లేదు. వాక్యం, ఆయన వాక్యమే దేవుడు, ఆయనతో సమానుడు, దైవత్వం కలిగిన వాడు. ఇప్పుడు కుమారుడిగా భూమి మీదకి వచ్చినప్పుడు ఇప్పుడు కుమారుడిగా స్వీకరించాడంటే మొదట ఆదాము లాంటి స్వభావంతో స్వీకరించినట్ట, త్రిత్వంలో ఉన్నటువంటి ఒక వ్యక్తిగా స్వీకరించినట్టుగా. త్రిత్వంలో వ్యక్తిగా స్వీకరిస్తే ఇప్పుడు మనకి మధ్యవర్తి పనికిరాడు. ఆయన త్రిత్వంలో ఉన్న వ్యక్తిగా అతన్ని దేవుని కుమారుడుగా అంగీకరిస్తే మనకి మధ్యవర్తిగా పనికిరాడు. మనలాంటి శరీరంతో ఉన్న దేవుని కుమారుడు అయ్యాడు. అందుకని నేను మొన్న చెప్పాను, రోమాపత్రిక 8:29 యేసు జ్యేష్ఠ కుమారుడు అయ్యాడు. మనం ఇప్పుడు తమ్ముడు చెల్లెలు అయ్యాం. ఏమండి? సో ఇప్పుడు ఏంటి, ఆయన మృతులోంచి పునరుత్థానం తిరిగి లేచిన కారణం చేత దావీదు కుమారుడుగా వచ్చినటువంటి నరుణ్ణి దేవుడు తన కుమారుడుగా తీసుకుని తన దేవుని కుమారుడు వచ్చాడు. దేవుని కుమారుడు అనేటువంటి మాట అది డివినిటీకి చెందిన మాట అయితే, దావీదు కుమారుడు అనే మాట ఆయన మానవ స్వభావానికి చెందినదైతే, ఈ రెండు స్వభావాలు కలిసిన ఒక దైవిక వ్యక్తి ఆయన అనేది సువార్తలో. ఇక్కడ మనం చూసి ఈ సువార్తలో దేవుని కుమారుడిగా మానవ దావీదు కుమారుడిగా ఈ రెండు కూడా మానవత్వానికి సంబంధించినవి అవుతాయి. ఇక్కడ దైవత్వం లేదు కదా. దేవుని కుమారుడుగా లేపబడినందుకు దేవుని కుమారుడుగా ప్రభావం చేత నిరూపించబడి దేవుడు ఎలా చేసుకుని, నువ్వు నా ప్రియ కుమారుడు, నేను నిన్ను కని ఉన్నాను, నువ్వు నా కుడి పార్శ్వమున కూర్చో అని ఎగ్జామ్ చేసినాడు కుమారుడు. అవునండి, అది అర్థమవుతుంది. ఆ దేవుని కుమారుడిగా లేపబడిన వ్యక్తిని తన కుమారుడిగా స్వీకరించాడంటే దావీదు కుమారుడిగా స్వీకరించాడు. అవును, త్రిత్వంలో ఒక వ్యక్తిగా స్వీకరించడం కాదు కదా, దైవత్వాన్ని స్వీకరించడం కాదు కదా. త్రిత్వంలో ఒక వ్యక్తిగా త్రిత్వంలో ఉన్న వ్యక్తి వాక్యమైన దేవుడు ఆత్మస్వరూపుడే శరీరంతో వచ్చాడు. శరీరంతో వచ్చినా నేను తండ్రిని ఏకమై ఉన్నామని అనలేదు. ఆయన ఏకమై ఉన్న వాళ్ళే. అయితే ఇప్పుడు మృతుల్లోంచి తిరిగి లేచిన తర్వాత ఫస్ట్ రిజరెక్టెడ్ బాడీతో దేవుని కుమారుడుగా ప్రభావం చేత నిరూపించి దేవుడు తన గుడిపార్శాన్ని ఇచ్చించి. ఇప్పుడు దేవుని కుమారుడుగా అనే పదం దైవత్వానికి సంబంధించింది కాదు. దేవుని కుమారుడుగా నిరూపించబడడం అనేది అది ఉంటేనే దైవత్వం కలిగిన వాడు కదా. ఆల్రెడీ ఆయన దేవుడు. అదే మనకు ఇప్పుడు చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యేది ఏంటంటే, దేవుని కుమారుడు అనే మాట దేవుడితో సమానుడు కదా అన్నదిగా లెక్కేస్తారు. కానీ ఇక్కడ దేవుని కుమారుడు కూడా మనిషినే దేవుడు తన కుమారుడిగా తీసుకున్నాడు అనే మాట చేయడానికి. అది ఇప్పుడు సువార్తలో చెప్పాల్సిన విషయం. ఇప్పుడు మీరు లెవెల్స్ చెప్పారు కదా. సో ట్రినిటేరియన్ ముందు ఆదిలోనే ఆయన కుమారుడు కాదంటున్నారు మీరు, అంతేనా? ఆదిలో దేవుని ప్రణాళికలో కుమారుడే గాని ఆయన ప్రణాళిక అంటే ఎప్పటి నుంచి వస్తుంది, ఎప్పటి నుంచి తీసుకోవాలి? నిత్యంతో భూతకాలం నుంచి, అక్కడి నుంచి అంటే ఆ ట్రినిటేరియన్ లోనే ఆయన ఈజ్ సన్, అంతేనా? సన్ వాక్యం సన్ ఇన్ మైండ్ అదే చేయాలి. సో ఆది నుండి ఆయన కుమారుడుగానే ఉన్నారు. ఆయన సన్ ఇన్ మైండ్ ఏమంటే నాట్ ఫిజికల్ బాడీ. ఓకే. సో ఇప్పుడు మనకి సువార్తలో చెప్పాల్సిన మాట ఏంటంటే, ఏమంటే దావీదు కుమారుడుగా పుట్టిన ఈయన శరీరంతో వచ్చినటువంటి వాడు ఆయన దేవుడు. ఏమండి, దేవుడు అతని మృతులోంచి లేపి దేవుని కుమారుడుగా నిరూపించి తన గుడిపాలను హెచ్చించినందున ఇప్పుడు ఈయన ఎవరు అంటే, మనం నమ్మిన, మనం ప్రకటించిన, లేకపోతే మనం వెంబడిస్తున్న ఈ దేవుని కుమారుడు ఎవరునంటే, ఆయన దైవత్వం మానవత్వం కలగలుపుగా ఉండి దేవుని దగ్గరికి మొట్టమొదట యాక్సెప్ట్ చేయబడినటువంటి వ్యక్తి.
నాతో ఉన్నారా? మీరు అర్థమవుతున్నదా? అది ఇక్కడ ఎబ్రి పత్రిక 5:8 జోడించవచ్చు అంటారా? అంగీకరింపబడిన అన్నమాట. అది పరిచర్య గురించి మనం. పరిచర్య. పరిచర్య గురించి 5వ అధ్యాయం పరిచర్య అంటే గురించి. అంగీకరింపబడటం అనేది ఇక్కడ కనబడుతుంది అది మాట కనబడ్డా కానీ అది మినిస్ట్రీ కొరకు మాట కదా, కాంటాక్స్ట్ వేరు. ఓకే అమ్మ నాతో ఉన్నారా? ఇబ్బంది పడుతున్నారు సోదరి. నిరూపణ గురించి మనం చెప్తున్నాం కదా, దావీదు కుమారుడు అంటే బై బర్త్ రిటర్న్ ప్రూవెన్ కన్ఫర్మ్. దేవుని కుమారుడు అనేది ఎవరో ఒక జస్టిఫై చేసి ఉండాలని అనుకుంటున్నట్టే ఈయన ఖచ్చితంగా దేవుని కుమారుడు అనే ఒక జస్టిఫికేషన్ దేవుడే నిరూపించాడు. అదే మాట చెప్పాను. దేవుడు తను హెచ్చించి తన కుడిపార్శ్వం దానికి అందుకనే 2వ కీర్తన మాట కలపాలట. 2వ కీర్తన జ్ఞాపకం చేసుకున్నాను. నేడేటనంటే అది డే ఆఫ్ రెజరెక్షన్. తన దగ్గర హెచ్చించి ప్రభావంతో నిరూపించినాడు ఈయన నా కుమారుడు. ఏమండి? సో ఇప్పుడు ఒక విషయం అడగాలనుకున్నాను. యేసు అంటే ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి దేవుని కుమారుడు మానవ రూపంలో ఉన్న దేవుని కుమారుడు దేవుడు స్వీకరించాడు. ఇన్ ఫ్యూచర్ మనం దేవుడు కలుసుకున్నప్పుడు దేవుడు మనలాగే మానవ రూపంలో ఉంటాడని అంటే కుమారుడుగా చెప్తున్నారు కదా. ఖచ్చితంగా. సో మనలాగే కానీ ఆత్మీయుడు కదా దేవుడు. లేదు దేవుడు అన్నదో శరీరంతో మనలా శరీరంతో చూస్తారు. చూడలేదు కదా. రిజరెక్టెడ్ బాడీస్ లో మనం ఉన్నప్పుడు వాట్ ఈస్ ద ఏజ్ అనేది ఒక అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్. అదేమన్నా 33 years లుక్ లో ఉంటామా ఏంటి అనేది తెలీదా? ఆ ఫోటో తీసి పెట్టుకున్నాడు కొన్ని తర్వాత ముసలాడు చూద్దామా? కానీ ఎలా ఉంటామని బ్రదర్ చెప్పే మాట శరీరంతో ఉంటాను. ఖచ్చితంగా 1 యోహాను పత్రిక 3:2 చూడు. 1 యోహాను పత్రిక 3:2 చూడు. నిరంతరం అదే శరీరం ఖచ్చితంగా అందులోకి మనం ప్రకటించాలంటే ట్రయాంగిల్ లో మనం చెప్పొచ్చు. దావీదు దేవుడి దగ్గర నుంచే దావీదు కుమారుడుగా వచ్చాడు. తిరిగి మళ్ళీ దేవుడే నుంచే కాదు, దేవుడే ఆయన. దేవుడే దావీదు కుమారుడుగా వచ్చాడు. తిరిగి మళ్ళీ దేవుడి చేత కుమారుడుగా నిరూపించబడ్డాడు. చెప్పారు అన్నప్పుడే వాళ్ళు మన సూప్ లో పెడుతున్నారు. తమ్ముడు చదివావా? 1 యోహాను 3:2. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనం ఇక ఏమవుతామో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు. కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూద్దుము గనుక ఆయనను పోలు యుద్ధమని ఎరుగుదము. అంతే. అప్పుడు చూస్తాం లేదనే కదా డౌట్. చూస్తాం. ఎలా అలాగే చూస్తాం. అది దేవుడు వచ్చాడు. దేవుడు ఎక్కడ చూస్తారు? ఎవరు చూస్తారు? ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన అంటే యేసుక్రీస్తు. ఆయన యేసుక్రీస్తు వచ్చే మాట. ఇవన్నీ దేవుడు చూస్తావా? దేవుడు చూస్తావా? పొందుతారైన తర్వాత దేవుడి నివాసం మనుషులతో కూడా ఉండి కాపురం చేస్తారు కదా. అది ఎవరు వచ్చిన మాట? అందరి గురించి. మరి దేవుడు చూస్తారని మనం దేవుడు చూస్తావా? చూస్తావా? చూడలేమ్మా మనము. నో వి కాంట్ సీ. యేసుక్రీస్తు ఆయనకి ఒక ఇమేజ్ ఉన్నవాడు కాదు కదా, ఆయన రూపం ఉన్నవాడు కాదు కదా. ఇప్పుడు ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో సింహాసనం మీద కూర్చున్నాడు. మనుషుని పోలి ఉన్నట్టుగా కనబడ్డాడు కానీ అతను ఆకారం ఉన్నట్టు ఆయనకి. ఆయన స్పిరిట్ మీ. నేను ఎవరో అబుదాబీలో నా ఫోన్ నెంబర్ అడిగి క్వశ్చన్ ఆడియో పంపించాను. చెప్పాను. ఇప్పుడు ఎవడను ఎప్పుడనో తండ్రిని చూసి ఉండలేదు. తండ్రి రొమ్మున అద్వితీయ కుమారుడు ఆయన బయలుపరచను ఉంది కదా. రెండోది 1 తిమోతి పత్రిక 5వ అధ్యాయంలో ఎవరు సమీపింపరాని ఆయన మాత్రం వసించి సమర్థం కలిగిన వాడు, దేవుడిని ఎప్పుడెవడు చూడలేదు, ఎన్నడను చూడలేరడని ఉంది కదా. ఏంటి? సో ఇప్పుడు అబ్రాము ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు మరి అబ్రాము చూశాడు కదా, ఆయన ఎవరంటారు? అది ఎవరంటారు అనేది క్వశ్చన్. తండ్రి అయిన దేవుడు. అమ్మా
He created us in His own image. అదే దేవుడు మన స్వరూపం. దేవుడు మన రూపంలో రూపంలోనే అక్కడ ఇమేజ్ అనే మాట మంచి క్వశ్చన్. ఇమేజ్ అనే మాట కొంచెం అర్థం చేసుకోవాలి. దేవుడు తన స్వరూపమంటూ నరుని చేశానంటే దేవుడికి ఏదో కళ్ళు ముక్కు చెవులు ఇవన్నీ ఉన్నాయని కాదు. స్వరూపం అంటే ఆయన ఆత్మస్వరూపే. దేవుడు తన పోలిక చొప్పున తన స్వరూపం నరుని చేశానంటే మొదటిది దేవుని స్వరూపంలో ఉన్నది. మొదటిది ఏంటంటే రీజనింగ్ కెపాసిటీ. మనుషులు దేవుడు తయారు చేసినప్పుడు రీజనింగ్ కెపాసిటీతోనే చేశాడు. రెండోది దేవుల్లో ఉన్నది రిలేషనల్ బాండేజ్, బంధుత్వం కోరుకునేటువంటి వాడు దేవుడు. మనిషిని చేసినప్పుడు కూడా బంధు ప్రీతి లేక బంధుత్వంతో రిలేషన్స్ కి ఇష్టపడే మనిషిలాగే దేవుడు చేశాడు. మూడోది ఏంటంటే రీప్రొడక్టివిటీ. దేవుడు శూన్యం నుంచి సమస్తాన్ని చేశాడు. అలాగే మనిషి కూడా లేనిది తను కాపురం చేసి ఒక బిడ్డకు జన్మనివ్వడు. అది దేవుని పోలిక స్వరూపం. అంతేగాని కాలు చెవులు ముక్కు నోరు ఇవన్నీ ఉంటాయని అయితే ఆయన రూపమే కాదు, రూపం అనేది రూపం అనేది స్వరూపం. అట్రిబ్యూట్స్ ఎవడు రూపం కాదు, స్వరూపం. ఓకే, నాతో ఉన్నారు మీరంతా. అమ్మా, చాలా దూరం తీసుకెళ్తున్నారు మీరు నన్ను. చెప్తున్నారు అబుదాబి నుంచి రెండో అదే దాని గురించే క్వశ్చన్ అది నేను మాట్లాడి పెడతానని మెసేజ్ పెట్టాను. సరే, విషయాలు వినండి. సో ఇప్పుడు శరీరం బట్టి దావీదు కుమారుడు గాను, మృతుల నుంచి లేచడం వలన అశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడు గాను ప్రభావంతో నిరూపించబడ్డాడు. ఈ టాపిక్ ఒకసారి మనం లేవనెత్తుతాం. దేవుడిని చూడలేము, చూడడానికి అవదు అని అంటున్నాం కదా. ఎందుకు దేవుడు అలాగా మనం చూడడానికి వీలు లేనంత ఎందుకు ఉండాలనుకుంటున్నాడు? దేవుడు మనం చూడలేనంతగా ఉండాలని ఎందుకు అనుకుంటున్నాడు కాదు. ఆయన ఏమై ఉన్నాడో దాన్ని బట్టి మనం చూడలేమంతే. మరి మనం మనుష్య శరీరంగా మారి యూజ్ ఏంటి? దేవుడు చూడకపోతే మనం అంటే దేవుడు మనలాగా ఆకారం ఆయనకి లేదమ్మా. ఇప్పుడు ఆయన కాదు, ఇప్పుడు యోహాను కూడా ఆయన ఎప్పుడు చూడలేకపోయాము, కానీ కుమారుడు ఆయన బయలుపరచాడు అన్నాడు కదా. బయలుపరచడంలో యూజ్ ఏంటి? కుమారుడు తండ్రిని బయలుపరచాడు. తండ్రిలో ఏమైతే అట్రిబ్యూట్స్ ఉన్నాయో అవన్నీ మనం బయలుపరిచాడు. దేవుని మనం అర్థం చేసుకుంటున్నాం. దేవుణ్ణి చూడడానికి మనలాగే అతనికి ఒక రూపం లేదు, మనలాగే ఆయనకు ఒక రూపం లేదు. అందుకనే ఏమన్నాడు 1 తిమోతి 5వ అధ్యాయంలో, ఎవడనూ చూడలేడు, ఎప్పుడు చూడు ఎన్నడూ చూడలేరని అన్నాడు. ఎందుకంటే ఈ కంటితో ఆయన చూడడానికి కాదు. సూర్యుడు చూసావు ఎప్పుడైనా నువ్వు? కాదు, ఈ శరీరంతో కాదు, ఈ శరీరం మారిపోద్ది కదా. శరీరం మారిన శరీరం మారిన అదే కళ్ళు నీకు. శరీరం మారిన అవే కళ్ళు. కనుక ఒక ఆకారం ఉందనుకోండి సిస్టర్, మనం చూసి ఇది స్ట్రక్చర్ అని అనుకుంటాం. ఆయన కంటూ ఒక ఆకారం లేనటువంటి వాడు. అబ్రాహం దగ్గరకు వచ్చింది యేసుప్రభువే, మేయర్లో హాగర్ దగ్గరకు వచ్చింది యేసుప్రభువే. శరీరంతో కనబడినటువంటి వ్యక్తి పాత నిబంధనలు ఎవరైనా అది ప్రభువే. ఈవెన్ యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో కనబడింది యేసుప్రభువే. శరీరం లేకమనుక ఆయన శరీరంతో ఉన్నట్టుగా కనపరుచుకున్నాడు. తండ్రి యొక్క కుడిపార్శ్వమున యేసుప్రభు కూర్చున్నారని. అంటే మరి మీరు అంటే మీరు అన్నారు కదా, ఇప్పుడు దేవుని కుమారుడుగా కొత్త నిబంధనలో స్వీకరించబడ్డాడు. మరి అబ్రహాం దగ్గరికి వచ్చినప్పుడు, మరి మానవ రూపంలో వచ్చినప్పుడు ఆయన దేవుని కుమారుడు. ఆయన దేవుడే తప్పుడు, ఆయన ఎటర్నల్, ఎప్పుడూ దేవుడు. ఆయన శరీరంతో వచ్చినంత మాత్రాన ఆయన దైవత్వం ఏమి వదులుకోలేదు. అంటే మనకు కనిపించే విధంగా ఆయన రాగలదు దేవుని. అప్పుడు శరీరంతో భవిష్యత్తులో ఒక రోజు కన్యమరి పట్ల వస్తాడు. అది రాకమనిపై శరీరంతో ఉన్నట్టుగా కనపరుచుకున్నాడు ఆయన. కాదండి, అలాగైతే ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు తండ్రి కుమారుడు పరిశుద్ధాత్ముడు ముగ్గురు వ్యక్తులు సేమ్ దైవత్వం. మరి యేసుక్రీస్తు అలా చేయగలిగినప్పుడు, కనబడగలిగినప్పుడు, ఆ రూపంలో రాగలిగినప్పుడు తండ్రి ఎందుకు రావడానికి లేదు? తండ్రి రావడానికి ఎందుకు లేదని లేదు ఇక్కడ. అంటే ఇప్పుడు మనకి లేఖనాల్లో తండ్రి తనకు తానుగా విజిబుల్ అవ్వడానికి ఆయన ఎప్పుడు ప్రయత్నం చేయలేదు. అది ఎందుకండి? దాన్ని బట్టి కనపడలేదు అని అంటే ఆయన చూసి ఎవరో తారలేరు అనేటువంటి మాట కూడా మనం చూస్తాం. ఏమండి, ముగ్గురికి వర్తిస్తుంది. శరీరం ఇప్పుడు పరిశుద్ధాత్మను చూస్తామా మనం? చెప్పు, పరిశుద్ధాత్మను చూస్తామా? కాదని ఇప్పుడు ముగ్గురులో ఒక వ్యక్తిని చూడగలిగినప్పుడు ఆ ఒక్క వ్యక్తే భవిష్యత్తులో శరీరం ధరించుకొని వచ్చే అవకాశం ఉంది. అంత మునుపు శరీరంతో కలిగినటువంటి వాడుగా ఆయన కనపరుచుకున్నాడు.
అర్థమైందా? దాన్ని మనం ఏమన్నా మనం క్రిస్టోఫర్ అన్నాం కదా. అంతేగాని పరిశుద్ధాత్మ దేవుని శరీరం ఉన్నట్టుగా ఎక్కడ లేదు, తండ్రి అయిన దేవుని శరీరం ఉన్నట్టుగా ఎక్కడ లేదు. ఆ కారణం చేత మరి వారు ఒక ఇమేజ్ తో కనబడాలంటే వాళ్ళకి ఇమేజ్ లేదు, భవిష్యత్తులో లేదు, అంతకు ముందు లేదు. అర్థమైందా? కనుక యేసు ప్రభుకే ఆయన భవిష్యత్తులో శరీరంతో వచ్చేవాడు కనుక శరీరంతో కనబడే అవకాశం పాత నిబంధన కాలంలో చాలా మందికి వచ్చింది. శరీరంతో యాక్చువల్ బాడీతో వచ్చినప్పుడు చాలా మంది కలిగి ఉంది. అందులో ఏం అనుమానం లేదు. అది ఇంకోటి మరి థియోఫానీ అని ఉంది కదా సార్, అది కరెక్ట్ కూడా మరి అది ఓన్లీ స్వరమేనా అని? థియోఫనీ అంటే దేవుడు కనబడ్డాడు, దేవుడు వినబడ్డాడు. ఇప్పుడు మీరు పాత నిబంధన గ్రంథంలో ఆడిబుల్ వాయిస్ అయినా లేకపోతే కనబడ్డమైనా కానీ దాన్ని దేవుడు కనబడ్డాడు థియోఫన్ అన్నాం. బట్ అది క్రీస్తుకు సంబంధించింది అని అర్థం చేసుకున్నాడు క్రిస్టోఫన్ అన్నాం. ఓకే, నేను చాలా మీరు ఆకర్షిస్తున్నారు అసలు. సరే, మొదటి మాట ఏమా సువార్త అంటే ఏంటంటే ఇది ప్రామిస్ ట్రూత్, రెండోది ఏంటంటే ప్రూవ్ ఇట్. రెండు మాట. మూడో మాట చెప్తారు. మూడో మాట సువార్త అంటే మూడు వ్యక్తిగత అనుభవంలోకి రావాల్సిన సత్యం. ఇది పర్సనల్ ఎక్స్పీరియన్స్ ట్రూత్. అపోస్తలుడైన పౌలు అదే తర్వాత మాట చదవడమ్మా, ఇంత చదివిన మాట పక్కని తర్వాత నిరూపించబడిన తర్వాత ఈయన నామము నిమిత్తం సమస్త జనులు విశ్వాసమునకు విధేయులగునట్లు దీని ద్వారా మేము కృపను అపోస్తలులతో పొందుతమి. సో పౌలు ఈ సువార్త నేను ఎక్స్పీరియన్స్ చేశానంటున్నాడు. ఆయన ఎక్స్పీరియన్స్ చేయటం వల్ల ఏమొచ్చిందట? ఈ సువార్త వల్ల యేసుక్రీస్తు ద్వారా నాకేం లభ్యమైంది? కృప అపోస్తలత్వం లభ్యమైంది. సువార్త ప్రకటించే మనం ఎక్స్పీరియన్స్ చేయకుండా ప్రకటించడం అనేది అది కొన్నిసార్లు మనకు డేంజర్, అవతలలో కూడా ఏం పెద్ద ప్రయోజనం ఎఫెక్టివ్నెస్ ఉండదు. ఎక్స్పీరియన్స్ చేయాలి. ఏదైతే యేసుక్రీస్తుని గురించి మనం ఎరిగినామో, తెలుసుకున్నామో కాదు, ఎరిగిన దాన్నే మనం ప్రకటించాలి. పౌలు మాట్లాడతాడు, ఐ నో హిమ్, ఐ నో ద గాస్పల్. నేను యేసుని ఎరుగుదును, నేను నమ్మిన వారిని ఎరుగుదును అని అంటాడు. చూసారా? నమ్మిన వారిని నేను నమ్మిన వాడు నాకు తెలుసాను. అలా తెలియటం వేరు, ఎరగటం వేరు. ఎరగటం ఏమండి అనుభవ జ్ఞానం, తెలుసుకోవడం పరిచయ జ్ఞానం. కనుక సువార్తను గురించి పరిచయ జ్ఞానం కదా, ఆర్ఎస్ఎస్ ఉండదా పరిచయ జ్ఞానం? అనుభవ జ్ఞానం ఎవరికి ఉంటుంది? నమ్మిన మనకే ఉంటుంది. కనుక పౌలు అంటాడు సువార్త అది ఎవరి వాగ్దానం చేయబడింది, సువార్త నిరూపించబడింది, సువార్త వ్యక్తిగత అనుభవంలోకి వచ్చింది. 4వ సంగతి జ్ఞాపకం చేస్తాను, చూడండి. తర్వాత 15వ వచనం చూస్తారా? 14-15 వచనం. గ్రీసు దేశస్థులకును గ్రీసు దేశస్థులు కాని వారికి జ్ఞానులకును మూఢులకును నేను రుణస్థుడను. మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను, చెప్పండి. మరొకసారి చదువుతాం. అది గ్రీసు దేశస్థులకును గ్రీసు దేశస్థులు కాని వారికి జ్ఞానులకును మూఢులకును నేను రుణస్థుడను కాగా నా వలన రోమాలోని నీకు సువార్త సిద్ధముగా ఉన్నాను. ఇది జ్ఞానులకైనా మూఢులకైనా ప్రీచబుల్. ఇది సరిపోయేటువంటి, ప్రకటించడానికి సరిపోయేటువంటి సువార్త. అంటే చెప్పే సమయం వచ్చినప్పుడు జ్ఞానులకు చెప్పే మాటలు జ్ఞానులు చెప్పినట్లుగా చెప్తాము, మూఢులకు చెప్పాల్సిన మాటలు కొంచెం తగ్గించి చెప్తాము. ట్రూత్ ఒకటి, యేసు నీ పాపాల కొరకు ఈ లోకానికి వచ్చాడు, శిలువలో మరణించినాడు, మృత్యుంజయుడు తిరిగి లేచాడు అన్న మాట కాకుండా ఇంకేముంది సువార్త? ఇదే చెప్తాం జ్ఞానుడికైనా, ఇదే చెప్తాం మూఢులకైనా. అంటే ఈ సువార్త ఏంటంటే ఎవరికైనా సరిపోయేది, ఇది ఎవరికైనా ప్రకటించడానికి సరిపోయేది. అది మనకు తెలియాల్సిన కీలకమైన విషయం. ఏమంటే అర్థమవుతుందా? మేము జ్ఞానులతో మాట్లాడుతున్నాం కనుక ఏదో కొత్త విషయాలు మాట్లాడుతున్నాడు అనుకోండి, వాడు సువార్త చెప్పడం లేదో మనం తెలుసుకోవాలి. మూడులు కాబట్టి మేము తగ్గించి చెప్పేవండి. ఒక ఆయన మొదలు పెట్టాడు సువార్త మా ప్రాంతాలకు వచ్చి, చుట్టా బీడి సిగరెట్ నరకంలోకి నిన్నెట్టు అన్నాడు. అది సువార్త అవుతుందండి. అది ఈయన ఎందుకంటే పల్లెటూరు కదండి అంటున్నాడు. పల్లెటూరు అయితే చుట్టా బీడి సిగరెట్ తాగడండి, యేసు నమ్మడు పరలోకి వస్తాడా? మరి చుట్టా బీడి సిగరెట్ నరకంలో నెట్టుంది, మరి లేనోడంత పరలోకి వస్తారా యేసు నమ్మకపోతే?
చూసారా, మనం చెప్పే సువార్త పాటలోనే ఎంత రాంగ్ కల్ట్ ఐడియా మనం చెప్తున్నాం. ఎందుకు చదువులేని వాళ్ళట, పల్లెటూరు వాళ్ళట, జానపద స్టైల్ చెప్పాలట. అందుకనే చుట్టా బీడి సిగరెట్ నరకంలోకి నేను నెట్ మొదలెడతాను. మనకు ఒక విషయం చెప్తాను, ఇది మనం భయపడవలసిన విషయం చెప్తాను. సువార్త ప్రకటించే భాగ్యం దేవుడు మనకి ఇచ్చాడు. ఇది దేవదూతలకు లేనటువంటి భాగ్యం, క్రైస్తవం. కానీ ప్రకటిస్తూనే శాపగ్రస్తులమయ్యే ప్రమాదం ఉంది. జగత్ ప్రకటిస్తూనే శాపగ్రస్తులం ఏంటి? నీ చెప్పాల, పౌలు చెప్పాడు గలతీ పత్రిక 1:8 మనకు సువార్త నేను గాని పరలోకం నుంచి వచ్చిన దేవదూతలైన గాని బోధించినట్లయితే అనాథమా, నాశనానికి తమ తాము ప్రతిష్ఠించుకున్న వాళ్ళతో సమానం అన్నాడు. ఎవడు అనాథం అంటే నాశనానికి తమ తాము ప్రతిష్ఠించుకున్నట అనర్థం. నాశనానికి తమ తాము ప్రత్యేకించుకోవడం అన్నమాట. కానీ సువార్త ప్రకటించిన భాగ్యమే. కానీ అదే సమయంలో సరిగా మనం చెప్పలేదనుకోండి, ఏమంటే అనాథమా ఒకటి ఉంది. అందుకనే మనం కొంచెం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఏంటి నేను నమ్మిన సువార్త ఏంటి, నేను అనుభవిస్తున్న సువార్త సత్యం ఏంటి, నేను ప్రకటిస్తున్న సువార్త సత్యం ఏంటి. ఈ భయం లేకనే ఏమంటే పిచ్చి పిచ్చి సువార్తలన్నీ కూడా మన ప్రాంతాల్లో ఏమంటే 2 తెలుగు రాష్ట్రాల్లో కోకొల్లలుగా పుట్టుకొచ్చాయి. కోకొల్లలుగా పుట్టుకొచ్చాయి. కాబట్టి అర్థమవుతున్నారా? కనుక సువార్త ఏంటంటే వాగ్దానం చేయబడింది, సువార్త ఏంటంటే నిరూపించబడింది, సువార్త ఏంటంటే వ్యక్తిగతంగా సొంతమైంది, సువార్త ప్రకటించడానికి సరిపోయింది. లాస్ట్ పాయింట్ ఏంటంటే సువార్త శక్తివంతమైంది. ఇది పవర్ఫుల్ గాస్పెల్, ఇది చాలా శక్తివంతమైంది. చదవండి ఒకసారి 16వ వచనం. సువార్తను గూర్చి నేను సిగ్గుపడేవాడు కాను, ఏలయనగా నమ్ము ప్రతివానికి మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగు చేయటకు అది దేవుని శక్తి ఉన్నది. రక్షించడానికి శక్తి ఉంది దీనికి. రెండోది ఏంటంటే రూపాంతరపరచడానికి శక్తి ఉంది. ఏమంటే సేవింగ్ పవర్, ట్రాన్స్ఫర్మేషన్ పవర్. ఏమన్నా రక్షించే శక్తి దానికి ఉంది, ట్రాన్స్ఫర్మేషన్ శక్తి దానికి ఉంది. కానీ సువార్త ఎరిగిన పౌలు ఎంత ట్రాన్స్ఫర్మ్ అయిపోయినాడు చూడండి. పూర్వం హింసకుడును దోషకుడును హానికరుడు అన్నవాడు అదే సువార్తకి ఇప్పుడే పరిచారకుడు అయ్యాను అంటాడు. అదే ట్రాన్స్ఫర్మేషన్. కనుక ఈ రోజు ఏమంటే పౌలు అంటున్నాడు, ఏ రోమీయులారా వినండి, ఏమంటే సువార్త అంటే ఇది ఏంటి సువార్త? వాగ్దానం చేయబడింది. ఇది ఏన్షియంట్, ఇదేదో మోడర్న్ గాస్పెల్ కాదు, నిన్న మన పుట్టుకొచ్చింది కాదు. రెండవది ఇది నిరూపించబడింది, అలగడగా చెప్పే కథ కాదు. ఇది వ్యక్తిగతంగా మా అనుభవంలోకి వచ్చింది. మేమేదో అనుభవం లేని మాటలు మీతో చెప్పడం లేదు. ఇది అందరికీ సరిపోయేటువంటి సత్యం. ఇది చివరికి ఇది శక్తివంతమైన సత్యం. అటువంటి సువార్తకు మనమంతా కూడా పరిచారకులం, మనమంతా సేవకులమని. సేవకులమే ఎరకపోతే చేసేదే ఉంది, వాళ్ళ కాడు చేసేదే ఉంటుంది. ఏమ్మా ఈ రోజు ఉన్న డేంజర్ ఏంటంటే, నేను అందుకని మీతో చెప్పించాను సువార్తని. మీరేమనుకుంటున్నారంటే దీని సువార్త అందామా, దీని సువార్త అందామా, దీని సువార్త అందామని. అందుకే ముందు అన్ని విషయాలు మీకు చెప్పాలి. ఇవన్నీ సువార్త ఎఫెక్ట్స్, కానీ అవి సువార్త కాదు. సువార్త ఏంటంటే దేవుని కుమారుని గురించి మాట్లాడటం. ఆయన జనన, శ్రమల, మరణ, భూస్థాపన, పునరుత్థాన, ఆరోహణ సత్యాలు కలగలిపే సువార్త. జనన, శ్రమల, మరణ, మరణ, భూస్థాపన, పునరుత్థాన, ఆరోహణ సత్యాలతో కలగలిపిన ఒక నట్ ఏమంటే అదే సువార్త. ఆ ముద్దే సువార్త, ఆ గంజే సువార్త. అది మనిషి దగ్గరికి మనం సరిగా అందించగలిగితే వాళ్ళు రక్షణ పొందుతారు, వాళ్ళ రూపాంతరం చెందుతారు. అటువంటి శక్తి కలిగింది దేవుడు తన ప్రజలకు అందిస్తే దాన్ని చాలా ఇన్ఎఫెక్టివ్ చేసేసాం. నాకు దేవరాజు అనే ఒక అనే ఉంటారు, ముసలాయన. తమ్ముడు, సువార్త మనం రక్షించింది కానీ సువార్త మనం రక్షించుకోవాలి. నవ్వుతున్నారు కానీ ఎంత ఎఫెక్టివ్ చెప్పాడు పెద్ద అయిన ముసలాయన. సువార్త మనం రక్షించింది కానీ సువార్తను మనం రక్షించుకోవాలి. ఎందుకంటే సువార్త మీద దాడి జరిగిపోయింది, ఇంకా దాడులు జరుగుతూనే ఉన్నాయి. సువార్త కాంతి సువార్తగా ప్రజల్లోకి వెళ్ళిపోయింది. నేను ఒక మాట అన్నాను, ఏమన్నానంటే ఏమంటే ఒక ఊర్లో సుకుమారని చెప్తారు ఈ ఉదాహరణ ఎక్కువ. ఒక ఊర్లో నేను ఇద్దరు కుర్రగాళ్ళు ఉన్నారు, ట్విన్స్.
ఏమంటే కలవల పెళ్ళిళ్ళు, ఒకటి పేరేమో సత్యం, మరొకటి పేరేమో అసత్యం. ఇద్దరు బట్టలు ఇప్పుకొని పడుకున్నారట. ఈలోకేమో అసత్యమేమో 3 రకాల స్టోరీలు ఉన్నాయండి. ఈలోకి అసత్యమేమో లేచి సత్యం గడ బట్టలు వేసుకుని ఊర్లోకి పోయిందట. ఊరంతా అనుకుంటే ఊరే సత్యం వచ్చాడు అంటున్నాడు. సత్యం గడు కాదు, అసత్యం కాదు. కానీ ఎవరు బట్టలు వేసుకొచ్చాడు? సత్యం బట్టలు వేసుకొచ్చాడు. సత్యం ఏమి లేచాడంట, ఏమి నా బట్టలు అంటే అసత్యం బట్టలు ఉన్నాయి. ఈ బట్టలు వేసుకుని ఊర్లోకి వెళ్ళనో లేడు, చెప్పనో లేడు, ఇంట్లో కూర్చున్నాడు. ఈ రోజున అసత్యం ఊరంతా తిరిగి వచ్చేసింది. సత్యమేమో మందిరంలో కూర్చొని స్తోత్రం చెల్లిద్దాము అని లోపలికి వచ్చింది. సత్యమేమో లోపలికి వచ్చింది, అసత్యం ఊరంతా తిరిగి వచ్చేస్తుంది. కానీ దేవుని పిల్లలమైన మన చైతన్యం కలిగి దీని గురించి ఏదో మనం చెయ్యాలి. మన చేతనైతే ఏదో పెద్ద పెద్ద వేదికలకి మనం అరిస్తాంధ్ర మారిపోతారని కాదు. మన పరిధిలో ఏమండి ముద్దలో పెట్టబడని చిన్న పులిసిన ముద్ద విధంగా పెట్టబడుతుంది. అది నిదానంగా ముద్దంతా పులి చేస్తుంది. అంతేగాని ఒకసారి ముద్దంతా పులిసిపోవాలనుకుంటే అవ్వదుగా. బలవంతే మన చిన్న పులిపిండి లాంటి వాళ్ళం. ఏమంటే ముద్దలో చేరుదాం, మిగిలిన ముద్దని మనం పులి చేద్దాం అన్నట్టుగా బ్రతకడం మనం నేర్చుకోవాలి. సో సువార్త గురించి అయిపోయింది. సేవకుల గురించి చెప్పి తర్వాత ముందు పోర్షన్లో వెళ్ళిపోతాం. టీ బ్రేక్ వెళ్దాం. ప్రార్థన చేద్దాం. ప్రేమ గల తండ్రి, నమ్మకమైన దేవా, మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. నిజముగా మేము నీ సువార్త సత్యాన్ని అనుభవపూర్వకంగా ఎరిగి నీ పట్ల పనిచేయవలసిన వాళ్ళం. కానీ మేము ఎక్కడో స్తంభించిపోయాము. పరిస్థితులు అలాగనే అనేక రకాలైన బోధన ప్రభావం మా మీద పడి మా వల్ల జరగవలసిన నీ సువార్త ప్రబలం అది ఇంకా అవ్వడం లేదు. మీరు మమ్మల్ని క్షమించి సత్యాన్ని అర్థం చేసుకుని నీ కొరకు బ్రతకడానికి కావలసిన కృపను గురించి మీరు కనిపండి, కటాక్షించండి. యేసు పేరు అడుగుతున్నాం తండ్రి. బ్రేక్ అయిపోయింది.